ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నిరుద్యోగి యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు యుగంధర్ రాజేంద్ర తదితరులు డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళంలో జరిగిన అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర 22వ మహాసభలు ఘనంగా జరిగాయని చెప్పారు. ఈ సభలకు 91 మంది నూతన సమితిని సభా ఎన్నిక జరిగిందన్నారు. హనుమాన్పేట దాసరి భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు యుగంధర్ రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులుగా యుగంధర్, కార్యదర్శిగా పరుచూరి రాజేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సంతోష్ కుమార్ను ఎన్నుకున్నట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని విమర్శించారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ సమస్యలపై చర్చించి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. నిరుద్యోగ భర్తీకి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఉద్యమించాలని మహాసభ తీర్మానించినట్లుగా వారు వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు వాలంటరీ వ్యవస్థ 2,60,000 మందిని కొనసాగిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు గాలికి వదిలేసింది. అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న 15,000 మంది ఈరోజు ఏపీ బెవరేజ్ కాంట్రాక్ట్ పైన మీద 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది. వాళ్ళని కూడా నడి రోడ్డు మీద వదిలేసి ఈరోజు గవర్నమెంట్ చర్చలు జరుపుతాము, వాళ్ళతో మాట్లాడతాము, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం, అలాగే ఏపీ బెవరేజ్లో పనిచేస్తున్న 15,000 మందిని కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఏజెన్సీల ప్రాంతంలో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విపరీతంగా ఉన్నాయి. అవి తక్షణమే పరిష్కారం చేసి బ్యాక్లాగ్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మెడికల్లో విపరీతంగా ఏజెన్సీల తరఫున విపరీతంగా అమ్ముకోవడం జరుగుతుంది. కొత్త విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ ఏజెన్సీ వ్యాపారంగా మారిపోయి ఈరోజు విచ్చలవిడిగా మెడికల్ ఏజెన్సీలు తయారైపోయి పుట్టగొడుగుల్లాగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ గారు పాదయాత్రలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్తున్నాం. ఇప్పటికే 8 మాసాలు గడుస్తున్న గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకు డిఎస్సీ మీద తొలి సంతకం చేసి పేపర్లకి టీవీలు మాత్రమే పరిమితం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది కోచింగ్ సెంటర్లో మొగ్గుతూ ఇళ్లను విడిచిపెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేస్తున్న నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ మేము కోరుతున్నాం.